Good morning. Coming to the today's class. Actually today's our topic is NumPy. ఈరోజు మనం NumPy కోసం మాట్లాడుకోవాము. సో అరేస్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది పెండింగ్ ఎస్టర్డే. ఒక ఎగ్జాంపుల్ మనం కంప్లీట్ చేసుకొని ఈరోజు మనం NumPyలోకి వెళ్దాం. బట్ బిఫోర్ దట్ ఎవరికైనా ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్రీవియస్ క్లాసెస్ అంటే ఎస్టర్డే నేను మీకు చిన్న విషయం చెప్పాను కదా, ఏంటి అంటే మీ దగ్గర కోర్ పైథాన్ సంబంధించి ప్లేలిస్ట్ ఆల్రెడీ ఉంది. నేను లాస్ట్ బ్యాచ్కి సంబంధించిన ప్లేలిస్ట్. సో ఈ ప్లేలిస్ట్లో మీకు ఎవరికైనా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫస్ట్ 4 క్లాసెస్లో సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పాను. చెక్ చేసుకున్నారమ్మా? ఆర్ యూ ఓకే విత్ ద ఫస్ట్ 4 క్లాసెస్? ఎస్ సార్. కోర్ పైథాన్లో అందరికీ ఫస్ట్ 4 క్లాసెస్ ఓకే కదా? సి ఈరోజు మీరు ఇంట్లో ఏం చేస్తారంటే మీ కోర్ పైథాన్ ప్రతి ఒక్కరికి కూడా నేను వాట్సాప్లో ఈ లింక్ పంపించానమ్మా, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ కోర్ పైథాన్ ప్లేలిస్ట్ అనేది పెడతాను. సో ఇట్స్ నథింగ్ బట్ యువర్ లాస్ట్ బ్యాచ్లో మనం మాట్లాడుకున్నటువంటి కోర్ పైథాన్ క్లాసెస్ ఇవి. సో ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఇందులో డే 5, డే 6 ఈ రెండు ఈరోజు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. సో ఆపరేటర్స్ అని ఉంటుందమ్మా, అంటే పైథాన్లో డిఫరెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ఉన్నాయనేది దానికి సంబంధించి విత్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. నెక్స్ట్ కండిషన్స్ అండ్ లూప్స్, అంటే ఇఫ్ కండిషన్ అండ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఎల్ఇఫ్ అంటే ఏంటి, అండ్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ డే 6 క్లాస్లో ఉంటుంది. సో ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఈ డే 5, డే 6 ఈ రెండు ఇంట్లో చెక్ చేసుకోండి. సో మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే రేపటి క్లాస్లో నన్ను అడగండి. ఓకే. సి నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాము. సి టుడే అవర్ టాపిక్ ఈస్ NumPy. ఈరోజు మనం NumPyలోకి వెళ్ళాలి యాక్చువల్గా, బట్ NumPyలోకి వెళ్ళడానికన్నా ముందర లాస్ట్ క్లాస్లో మనం అరేస్లో ఒక ఎగ్జాంపుల్ పెండింగ్ ఉంది. సో అది కంప్లీట్ చేసుకొని వెళ్దాం. సో ఏంటమ్మా ఈ పెండింగ్ ఉన్న ప్రోగ్రామ్? సో డైనమిక్ అరే క్రియేషన్. సో అరేని నేను డైనమిక్గా క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎలా క్రియేట్ చేస్తున్నాను చూడమ్మా, ఇక్కడ ఎక్స్ అనే ఒక అరే తీసుకున్నాను. టైప్ కోడ్ ఏమి ఇచ్చానమ్మా? ఐ. స్మాల్ ఐ అంటే ఏం చెప్పుకున్నాం? స్మాల్ ఐ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్, అండ్ ఇది బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఇంటీజర్స్ని తీసుకుంటుంది, సైన్డ్ ఇంటీజర్. ఓకే. అండ్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాను, బట్ లోపల వాల్యూస్ ఏమి ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటమ్మా, ప్రజెంట్లో ఇట్ ఈస్ అ బ్లాంక్గా ఉండే ఒక అరేని క్రియేట్ చేసాం. అరేలో ఇప్పుడు మనం మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు ఎండ్ యూజర్ని అడగాలి, అరే తలక సైజ్ ఎంత, లేదా అరే తలక లెంత్ ఎంత, అంటే మీరు అరేలో ఎన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. సో చూడమ్మా, హౌ మెనీ ఎలిమెంట్స్ డూ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ ద అరే. సో విత్ యూసింగ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇలా అడుగుతారు. సో అండ్ యూజర్ సంథింగ్ ఏదో 5 ఎలిమెంట్స్ అనో 10 ఎలిమెంట్స్ అనో ఇచ్చాడు అనుకుంటాము. డిఫాల్ట్గా ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది కదా ఇన్పుట్ ఫంక్షన్ అనేది. సో మీరు దాన్ని ఎందులో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది? ఇంటీజర్లోనే కన్వర్ట్ చేయాలి. యూనిట్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్, దాన్ని ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాం. సో వేరియబుల్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ ఇస్తున్నామా? రేంజ్లో ఇస్తున్నాం. రేంజ్ ఆఫ్ ఏ అంటే ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 5 టైమ్స్ 5 అని ఇచ్చారు అనుకున్నాము. దాని అర్థం ఏంటి? మీకు ఫర్ లూప్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మీరు 10 అని ఇచ్చారు అనుకున్నామా రన్ టైంలో, అప్పుడు మీకు ఈ ఫర్ లూప్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందమ్మా? 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ మీరు ఇచ్చేటటువంటి నెంబర్ ఎక్కడికి వెళ్తుంది? రేంజ్లోకి వెళ్తుంది. సో రేంజ్లో 5 అని ఇస్తే మీకు ఫర్ లూప్ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. రేంజ్లో 10 అని ఇస్తే మీకు ఈ ఫర్ లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఏ ఇన్పుట్, ప్రతిసారి ఒక ఇన్పుట్ని అడుగుతుంది. సో మీరు ఇచ్చేటటువంటి ఇన్పుట్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి బి అనే ఒక వేరియబుల్లో తీసుకుంటుంది. ఆ బిని మనం ఎక్కడ యాడ్ చేస్తున్నామో, ఎక్కడ అపెండ్ చేస్తున్నా, వీఆర్ అపెండింగ్ టు ఎక్స్. మన ఎక్స్ అనే అరే ఏదైతే ఉందో బ్లాంక్ అరే, ఆ అరేకి ఇక్కడ మనం అపెండ్ చేస్తున్నాం. సో ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్. చూడండి, రన్ చేస్తున్నా. సో రన్ చేసేటప్పుడు మీకు బాటంలో అదేం అడుగుతుంది చూడమ్మా, ఇనిషియల్గా హౌ మెనీ ఎలిమెంట్స్ డూ యూ వాంట్ టు ఎంటర్. అంటే ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, హౌ మెనీ ఎలిమెంట్స్ డూ యూ వాంట్ టు ఎంటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 5 అనేది వెళ్ళి ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందమ్మా? ఏ ప్లేస్లోకి వెళ్తుంది? ఆ ఏ అనేది ఎక్కడికి వెళ్తుంది? రేంజ్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనకి ఫర్ లూప్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? నౌ ద ఫర్ లూప్ ఈజ్ రిపీటింగ్ ఫర్ 5 టైమ్స్. సో నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఎంటర్ ద ఎలిమెంట్స్ 1 by 1. ఈ లోపల ఇది అడుగుతుంది, ఎంటర్ ద ఎలిమెంట్స్ 1 by 1. మీరు ఇచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంటీజర్లోకి కన్వర్ట్ అవుతుంది, బిలో స్టోర్ అవుతుంది. బి అనేది మీ అరేకి అపెండ్ అవుతుంది. చూద్దాం. సో మీరు ఏవైనా ఇన్పుట్స్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను 10, 20, 30, 40, 50 అని ఇచ్చాను. సో ఫైనల్గా మనకి ఎక్స్ అనేటటువంటి ఒక అరేని ప్రింట్ చేస్తుంది. చూడండి, ప్రింట్ ఎక్స్ అంటే మనకి ఇలా ప్రింట్ అయింది. సో 10, 20, 30, 40 ఇక్కడ టైప్ కూడా అక్కడ ప్రింట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్రింట్ ఎక్స్ అనేది ఫర్ లూప్ లోపల ఉండకూడదమ్మా. ఇట్ షుడ్ బి
అవుట్ సైడ్ ద ఫర్ లూప్. అంటే ఈ ఫర్ లూప్ అంతా రిపిటేషన్స్ అయిపోయిన తర్వాత అంటే ఈ 5 టైమ్స్ ఇది వాల్యూస్ని కలెక్ట్ చేసుకొని 5 టైమ్స్ కూడా వన్ బై వన్ మనకు వాల్యూస్ అన్ని అపెండ్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు అది ఎక్కడ యాడ్ అవుతుందో ఫైనల్లీ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఇన్ అవుట్ సైడ్ ద ఫర్ లూప్. ఫర్ లూప్ బయటకు వచ్చి మీకు అది ప్రింట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. ఈ ప్రింట్ ఎక్స్ని కూడా ఫర్ లూప్ లోపల పెడతారు. అలా పెట్టకూడదు. ఈ ప్రింట్ ఎక్స్ అనేది అవుట్ సైడ్ ద ఫర్ లూప్ ఉండాలి. ఓకే. సో ఇక్కడతో మనకి అరేస్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. సో ఎవరైనా అరేస్ క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఎస్టర్డే రికార్డింగ్ ఒకసారి చెక్ చేయండి. యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచారు. సో విత్ యూజింగ్ అరేస్ లైబ్రరీ, అరేస్ అనే లైబ్రరీ ద్వారా మీరు అరే ఫంక్షన్ని క్రియేట్ చేస్తే యూ కెన్ క్రియేట్ ఓన్లీ సింగిల్ డైమెన్షన్ అరే. మీరు ఓన్లీ సింగిల్ డైమెన్షన్ అరేని మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ 2 డైమెన్షన్ అరే, మీరు 2 డైమెన్షన్ అరేస్ని క్రియేట్ చేయాలి అనుకున్నట్టయితే సో దెన్ యూ నీడ్ టు గో ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ నంపై. మీరు నంపై అనేటటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అర్థమైందమ్మా? సేమ్ ఇలానే ఉంటుంది, సిమిలర్గానే ఉంటుంది, చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ నీడ్ టు క్రియేట్ అ లైబ్రరీ నంపై అని చెప్పి ఒక లైబ్రరీని క్రియేట్ చేసుకోండి. అండ్ ఎస్టర్డే ఇంకో చిన్న విషయం మాట్లాడుకున్నాం కదమ్మా, మీరు లైబ్రరీని క్రియేట్ చేసేటప్పుడు ఈ లైబ్రరీ నేమ్ ఏదైతే ఉందో ఈ లైబ్రరీ నేమ్ అనేది బిల్ట్ ఇన్ నేమ్ అయి ఉండకూడదు. అంటే మీరు ఇంపోర్ట్ ఇక్కడ నంపై అంటున్నాం అంటే అర్థం ఏంటమ్మా, నంపై ఈజ్ అ బిల్ట్ ఇన్ లైబ్రరీ. ఈ బిల్ట్ ఇన్ లైబ్రరీ తాలూకా నేమ్స్ని మీరు మీ ప్యాకేజ్ నేమ్గా యూజ్ చేయకూడదు. సో దట్స్ వై ఇక్కడ మీరు ప్యాకేజ్ని క్రియేట్ చేసుకునేటప్పుడు నంపై అండర్స్కోర్ ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. ఏదైనా ఒక చిన్న చేంజ్ అనేది ఉండాలి. ఓకే. సో ఇన్ దట్ మనం ఏం చేస్తున్నామో కొత్తగా ఒక ప్రోగ్రామ్, పైథాన్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. బిఫోర్ దిస్ యూ నీడ్ టు ఇన్స్టాల్ ద నంపై. దీనికన్నా ముందర మీరు మీ నంపైని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నంపై ఇన్స్టాల్ చేయడానికి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా. 2 ఆప్షన్స్ ఫస్ట్ ఏంటంటే మీరు మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తారు. మా కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఓపెన్ చేస్తారో తెలుసు కదా. సో మీరు మీ సెర్చ్లోకి వెళ్తారు. మీ సెర్చ్లోకి వెళ్ళి జస్ట్ యూ నీడ్ టు టైప్ సిఎండి. సిఎండి అంటే మీరు ఎక్కడికి వెళ్తారమ్మా, యూ విల్ గో టు ద కమాండ్ ప్రాంప్ట్. ఇలా మీరు మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తారు. కమాండ్ ప్రాంప్ట్లో ఏం టైప్ చేస్తారమ్మా, కమాండ్ ప్రాంప్ట్లో యూ నీడ్ టు టైప్ పిప్ ఇన్స్టాల్ నంపై. చూడమ్మా ఇక్కడ ఇచ్చాను, పిప్ ఇన్స్టాల్ నంపై. ఇది మీరు మీ కమాండ్ ప్రాంప్ట్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పిప్ ఇన్స్టాల్ నంపై ఎంటర్ క్లిక్ చేస్తారు. ఆల్రెడీ నా సిస్టంలో నంపై ఇన్స్టాల్ అయి ఉందమ్మా, అందుకు మళ్ళీ నేను ఇన్స్టాల్ చేయడం లేదు. మీరు ఇలా మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పిప్ ఇన్స్టాల్ నంపై అని చెప్పి ఇన్స్టాల్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఆల్రెడీ మీ దగ్గర పైచార్మ్ ఉన్నట్టయితే, ఆల్రెడీ మీరు పైచార్మ్లో వర్క్ చేస్తున్నట్టయితే పైచార్మ్లో ఇక్కడ ఒకసారి ఇలా నా మౌస్ ఒకసారి చూడము. ఇక్కడ మీకు టెర్మినల్ అని కనిపిస్తుంది. కెన్ యూ సీ ద టెర్మినల్ హియర్? చూడండి ఇక్కడ మౌస్ పెట్టగానే మనకి ఏం కనిపిస్తుందమ్మా, టెర్మినల్ అని కనిపిస్తుంది. గో టు దిస్ టెర్మినల్. ఈ టెర్మినల్ పైన క్లిక్ చేయండి. మీ పైచార్మ్లో ఈ టెర్మినల్ పైన క్లిక్ చేయండి. సో టెర్మినల్ పైన క్లిక్ చేసి కొంచెం టైం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఇలా కర్సర్ బ్లింక్ అవుతుందమ్మా. ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ కూడా, అంటే ఇక్కడ మన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్లో ఉన్నాము, మనం పైథాన్ ప్రాజెక్ట్లో ఉన్నాం. ఇక్కడ మీకు పైథాన్ ప్రాజెక్ట్ అని క్లియర్గా కనిపిస్తుంది. ఈ పైథాన్ ప్రాజెక్ట్ అంటే మీ ప్రాజెక్ట్ నేమ్ కనిపించేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత హియర్ యూ కెన్ టైప్ దిస్ పిప్ ఇన్స్టాల్ నంపై. ఈ పిప్ ఇన్స్టాల్ నంపై అని చెప్పి ఇక్కడ మీరు టైప్ చేస్తారు. పిప్ ఇన్స్టాల్ నంపై ఎంటర్ క్లిక్ చేస్తారు. ఎవరికైనా పిప్ ఇన్స్టాల్ నంపై పని చేయకపోతే యూ కెన్ గో విత్ పిప్ 3. కొన్ని సిస్టమ్స్లో పిప్ అనేది పని చేయకపోతే పిప్ తర్వాత 3 పెట్టండి అమ్మా, నెంబర్ 3, పిప్ 3 ఇన్స్టాల్ నంపై. ఓకే. సో ఇది మీకు సెకండ్ ఆప్షన్. ఇలా అయినా మీరు నంపైని ఇన్స్టాల్ చేయొచ్చు. మీ కమాండ్ ప్రాంప్ట్ నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా మీ పైచార్మ్లో ఇక్కడ టెర్మినల్లోకి వెళ్ళైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఇలా మీరు ఇన్స్టాల్ చేసినా కూడా సమ్ టైమ్స్ మీరు మీ నంపై ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు చూడండి ఇక్కడ నంపై పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి జస్ట్ ఒక 2 లైన్స్ ప్రోగ్రామ్ ఒకటి రాశానమ్మా. ఏంటి 2 లైన్స్ ప్రోగ్రామ్ అంటే ఇంపోర్ట్ నంపై ప్రింట్ నంపై డాట్ అండర్స్కోర్ వర్షన్. అంటే జస్ట్ ఇది నంపై తాలూకా వర్షన్ నెంబర్ని చూపిస్తుంది. ఏ వర్షన్ అయినా పర్వాలేదమ్మా, ఇట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. బట్ ఎందుకు ఈ ప్రోగ్రామ్ రాశానంటే మీ సిస్టంలో నంపై పనిచేస్తుందా లేదా కన్ఫర్మేషన్ కోసం. మీకు ఏదైనా ఒక వర్షన్ నెంబర్ ఇలా కనిపిస్తే ఓకే, యువర్ నంపై ఈజ్ గుడ్, మీ నంపై బాగానే పనిచేస్తుంది అని అర్థం అమ్మా. బట్ ఇలా మీకు ఒక వర్షన్ నెంబర్ ఏం రాకుండా మీకు ఎర్రర్ ఏమైనా వస్తే, అంటే నంపై నాట్ ఎగ్జిస్టెడ్ అని చెప్పి మీకు ఏమైనా ఎర్రర్ వస్తే దాని అర్థం ఏంటమ్మా, మీ సిస్టంలో నంపై ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వలేదు అని అర్థం. సో ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ ఇన్స్టలేషన్, మూడో రకం ఇన్స్టలేషన్ ఏంటి అంటే మీరు ఇలా ఈ 2 లైన్స్ ప్రోగ్రామ్ని టైప్ చేసేటప్పుడు
మీరు ఈ ప్రోగ్రామ్ని టైప్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ లైన్లో నంపై దగ్గర రెడ్ లైన్ ఒకటి వస్తుందమ్మా. నంపై బాటంలో ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఒక లైన్ వస్తుంది. జస్ట్ యూ నీడ్ టు కీప్ యువర్ మౌస్ ఆన్ దట్ లైన్. మీరు మీ మౌస్ని ఆ లైన్ పైన పెడతారమ్మా. ఆ రెడ్ కలర్ లైన్ పైన మీ మౌస్ ప్లేస్ చేస్తారు. మీ మౌస్ ప్లేస్ చేయగానే అక్కడ మిమ్మల్ని ఏం అడుగుతుందంటే ఇన్స్టాల్ దిస్ ప్యాకేజ్ అని అడుగుతుందమ్మా. ఇన్స్టాల్ దిస్ ప్యాకేజ్. జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ దట్ ఇన్స్టాల్ దిస్ ప్యాకేజ్. సో జస్ట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ ఒక 1 minute, లెస్ దాన్ 1 minute. 1 minute కన్నా తక్కువ టైమే పడుతుంది. సో జస్ట్ 1 minute లోపుగానే మీకు ఇన్స్టలేషన్ అయిపోతుంది. అర్థమైందమ్మా? గాట్ ఇట్. సో ఇలా మీరు మీ నంపైని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, నంపై ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నంపైలోకి వెళ్దాము. ఏం లేదు, ఎవరికైనా ప్రాబ్లం ఉందా? ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉంటే మాట్లాడండి, పర్వాలేదు. అన్మ్యూట్ అవును చేసి సార్, ఇది సార్ ఏమండి. అది స్టూడియో కోడ్ లో కూడా చేసుకోవాలా సార్ ఇది నంపై? యా, కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాలండి. బట్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి జస్ట్ ఈ 2 lines ప్రోగ్రామ్ ఒకసారి టైప్ చేయండి. ఈ 2 lines ప్రోగ్రామ్ టైప్ చేస్తే మీ సిస్టంలో ఇది ఇన్స్టాల్ అయి ఉందా లేదా మీరు చెక్ చేసుకోగలుగుతారండి. ఓకే అండి, గాట్ ఇట్. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే సార్. సో ఈవెన్ మీరు విఎస్ కోడ్ వాడినా లేదా పైచామ్ వాడినా ఏం వాడినా కూడా నంపై అయితే కంపల్సరీ ఇన్స్టాల్ చేయాల్సిందే. రైట్. సి నౌ కమింగ్ టు దిస్ నంపై ప్రోగ్రామ్స్లోకి వెళ్దాము. సో నంపైలో కూడా మీకు నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి టు జనరేట్ ద అరేస్. అరేస్ని జనరేట్ చేయడానికి నంపై అనే లైబ్రరీలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ అరే. అరే అనేది ఒక ఫంక్షన్. ఎస్టర్డే మనం ఏం మాట్లాడుకున్నాం చూడమ్మా. ఎస్టర్డే మనం అరే అనే ఒక లైబ్రరీ కోసం మాట్లాడుకున్నాం. ఒక్కసారి చూద్దాం చూడండి, ఎందుకంటే ఎస్టర్డే ప్రోగ్రామ్ మీకు తెలిస్తేనే ఈరోజు ప్రోగ్రామ్ మీకు వస్తుంది. ఎస్టర్డే మనం టాప్లో ఏం చేసామా, ఇంపోర్ట్ అరే. అరే అనే ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసాం. లైబ్రరీ ఇంపోర్ట్ అయిన తర్వాత అరే డాట్ అరే అని రాసామమ్మా. అరే డాట్ అరే అంటే మీకు ఏం చెప్పానమ్మా, ఫస్ట్ అరే ఈజ్ నథింగ్ బట్ యువర్ లైబ్రరీ నేమ్. ద సెకండ్ అరే ఈజ్ నథింగ్ బట్ ద ఫంక్షన్ నేమ్. లైబ్రరీ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ అని చెప్పాను. ఆ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాము, ఈ లైబ్రరీకి ఒక అలియాస్ నేమ్ తీసుకున్నారు. అలియాస్ నేమ్ను బేస్ చేసుకుని కూడా మీరు ఫంక్షన్ని కాల్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. అంటే అరే డాట్ అరే రాయడానికి బదులుగా ఎస్టర్డే మనం ఏ డాట్ అరే అని కూడా ట్రై చేసాం. బట్ థర్డ్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పామంటే ఇలా ప్రతిసారి అరే డాట్ అరే లేదా ఏ డాట్ అరే అని రాయడానికి బదులుగా ఇంపోర్ట్ స్టార్. ఇంపోర్ట్ స్టార్ అంటే ఏం జరుగుతుందమ్మా, ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ ఆల్ ద ఫంక్షన్స్ ఫ్రమ్ అరే లైబ్రరీ. అరే అనే లైబ్రరీలో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఇంపోర్ట్ అయిపోతుంది ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో. ఆఫ్టర్ దట్ ఇంపోర్ట్ డైరెక్ట్లీ యూ కెన్ యూస్ ద అరే ఫంక్షన్. అప్పుడు మీరు అరే అనే ఫంక్షన్ని డైరెక్ట్గా యూస్ చేయగలుగుతారు అని చెప్పాను. ఇది ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. సో ఎస్టర్డే ఈ అరే అనేది ఒక లైబ్రరీ. అరే అనే లైబ్రరీలో మనం అరే అనే ఫంక్షన్ని కాల్ చేసాం. సో అరే అనే లైబ్రరీలో అరే అనే ఫంక్షన్ని కాల్ చేసాం. ఈరోజు మనం ఏం చేస్తున్నామో ఇక్కడ అరే లైబ్రరీకి బదులుగా మీరు ఏ లైబ్రరీ తీసుకుంటున్నారు, ఈరోజు నంపై అనే లైబ్రరీని తీసుకుంటున్నారు. నంపై అంటే ఎస్టర్డే చేసిన ప్రోగ్రామ్ ఈరోజు చేసిన ప్రోగ్రామ్ సేమ్. ఎస్టర్డే అరే అనే లైబ్రరీ వాడాం, ఈరోజు మనం నంపై అనే లైబ్రరీ వాడుతున్నాము. ఫంక్షన్ నేమ్ ఎస్టర్డే ఫంక్షన్ నేమ్ అరే, ఈరోజు కూడా ఫంక్షన్ నేమ్ ఏంటమ్మా, అరే. ఈరోజు కూడా ఫంక్షన్ నేమ్ ఏంటి, అరే. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్టర్డే మనం ఈ టైప్ కోడ్ కోసం మాట్లాడుకున్నాం. మీరు అరే లైబ్రరీతో పనిచేసేటప్పుడు టైప్ కోడ్ ఈజ్ మ్యాండేటరీ. కంపల్సరీ మీరు టైప్ కోడ్ రాయాల్సిందే. బట్ ఈరోజు మనం నంపైతో పనిచేసేటప్పుడు టైప్ కోడ్ అనేది రాసినా రాయకపోయినా మీ ఇష్టమే. ఇట్ ఈజ్ ఆప్షనల్. గుర్తుపెట్టుకున్నాము, అరే లైబ్రరీతో మీరు వర్క్ చేసేటప్పుడు టైప్ కోడ్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్గా మీరు టైప్ కోడ్ రాయాల్సిందే. బట్ ఈరోజు మనం నంపైతో పనిచేసేటప్పుడు నంపైలో ఈ టైప్ కోడ్ రాసినా రాయకపోయినా మీ ఇష్టమే, ఆప్షనల్. అయితే ఈ నంపైలో టైప్ కోడ్ని ఏమని పిలుస్తారంటే డి టైప్ అని పిలుస్తారన్న. నంపైలో టైప్ కోడ్ని ఏమని పిలుస్తారు, డి టైప్. డి టైప్ అంటే డేటా టైప్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ టైప్ కోడ్ అనేది ఎస్టర్డే మనం బిగినింగ్లో రాసాం. అంటే అరే రాయడానికన్నా ముందర టైప్ కోడ్ రాసి తర్వాత అరే అనేది క్రియేట్ చేసాం. బట్ నంపై ఇష్యూకి వచ్చేటప్పటికి నంపైలో ఫస్ట్ అరే ఉంటుంది,
అరే తర్వాత టైప్ కోడ్ అనేది ఉంటుంది. అంటే డి టైప్ అనేది తర్వాత సెకండ్ పారామీటర్గా ఉంటుంది, బిగినింగ్లో ఉండదు. సో ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెన్ కంపేర్ టు యువర్ ఎస్టర్డేస్ ప్రోగ్రామ్, నిన్నటి ప్రోగ్రామ్తో కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ అరే ప్లేస్లో నంపై అనే లైబ్రరీ తీసుకున్నా. నంపై అనే లైబ్రరీలో అన్ని ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేయమని చెప్పాను. అందులో ఒక ఫంక్షన్ ఇప్పుడు కాల్ చేస్తున్నా. ఏంటి ఆ ఫంక్షన్? అరే అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఇక్కడ ఏమైనా నేను టైప్ కోడ్ అని, ఐ మీన్ డి టైప్ అని ఏమైనా రాశానమ్మా? ఈజ్ దర్ ఎనీ డి టైప్? నథింగ్, ఏం రాయలేదు. సో పక్కన కామెంట్ కూడా అదే విషయం చెప్పాను చూడమ్మా, డి టైప్ ఈజ్ ఆప్షనల్, అంటే డేటా టైప్ ఆప్షనల్. సో ఎస్టర్డే అంతా మనం టైప్ కోడ్ అని పిలిచేవాళ్ళం, ఈరోజు మనం దాన్ని డి టైప్ అని పిలుస్తూ ఉన్నాం. దట్ ఈజ్ ఆప్షనల్, రాయాల్సిన అవసరం లేదు. ఇది పనిచేస్తుందో లేదా చూడండి, రన్ చేస్తున్నాను. ఎస్, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ వర్కింగ్. ఇది మీకు సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. బాటంలో మీరు అవుట్పుట్ కూడా చూడొచ్చు. యూ కెన్ సీ ద అవుట్పుట్ ఇన్ ద బాటమ్, రైట్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ అనే ఒక అరేని క్రియేట్ చేస్తున్నా. సో ఫస్ట్ మీరు అరే క్రియేట్ చేయాలి, కామా ఇచ్చి మీరు కావాలనుకుంటే డి టైప్ రాయొచ్చు. ఆప్షనల్ అని చెప్పాను కదా, రాసినా రాకపోయినా మీ ఇష్టం అని చెప్పాను కదా. ఎస్, మీరు రాయాలి అనుకున్నట్టయితే ఫస్ట్ పారామీటర్గా కాదు, డి టైప్ అనేది సెకండ్ పారామీటర్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఐ అని రాసిన మీ ఇష్టమే, ఇంటీజర్ అని రాసిన మీ ఇష్టం. బట్ నా రికమెండేషన్ ఏంటి అంటే ఇంటీజర్ అనే రాయండి. సో ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసే డేటా టైప్స్ అన్నీ వాడుకోవచ్చు అమ్మా. ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, మీరు ఏవైతే డేటా టైప్స్ నేర్చుకున్నారో ఆ డేటా టైప్స్ అన్నీ ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ డేటా టైప్స్, ఇక్కడ ఎలాంటి స్పెషల్ డేటా టైప్స్ వాడాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూపిస్తారు చూడండి. ఫస్ట్ ఎక్స్ అనేది క్రియేట్ అయిందా లేదా చూద్దాం. సి అబ్జర్వ్ దిస్ అవుట్పుట్. బాటంలో అవుట్పుట్ చూడము. ఇనీషియల్గా ఎక్స్ని ప్రింట్ చేశాను. ఎస్, 1 2 3 4 5 బాగానే ప్రింట్ అయింది. సో ఇక్కడ ఐఎన్టీ ఇంట్ అని ఇచ్చినా కూడా సేమ్ బాగానే ప్రింట్ అయింది. దెర్ ఈజ్ నో ఇష్యూ. ఫ్లోట్ అని ఇచ్చాను అనుకున్నామా. ఫ్లోట్ అంటే అర్థం ఏంటమ్మా, మనకి ఎలా ప్రింట్ అయింది చూడండి. వై వాల్యూ 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్, 4 పాయింట్, 5 పాయింట్. మనం ఇచ్చేది 1 2 3 4 5 అని ఇచ్చినా కూడా మీరు ఫ్లోట్ అని ఇచ్చేటప్పటికి ఈ వాల్యూస్ అన్నిటిని అది ఎందులో కన్వర్ట్ చేసుకుంటుంది? ఫ్రాక్షనల్ నెంబర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. మా టిల్ దిస్ ఆర్ యూ ఓకే? మా ఇంతవరకు అందరికీ ఓకేనమ్మా, అర్థమైందా? ఎస్టర్డే అరే అనే లైబ్రరీ వాడాం, ఈరోజు నంపై అనే లైబ్రరీ వాడాం. నంపైలో చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి, అవన్నీ 1 by 1 మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సో వన్స్ యూఆర్ ఓకే విత్ దిస్ సింటాక్స్, దెన్ ఐ విల్ గో ఇన్సైడ్. అప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్దాం. ఓకే, సి నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎక్స్ అని చెప్పి ఒక అరేని క్రియేట్ చేసాం. సో డేటా టైప్ ఏమి ఇవ్వలేదమ్మా. క్రియేట్ చేసేటప్పుడు ఐ డిడెంట్ మెన్షన్ ఎనీ డేటా టైప్. మీరు డేటా టైప్ ఏమీ ఇవ్వకపోయినా కూడా సిస్టమ్ తనంతట అది ఒక డేటా టైప్ని అసైన్ చేసుకుంటుంది ఎక్స్కి బేస్డ్ ఆన్ ద వాల్యూస్. మీరు ఇచ్చే వాల్యూస్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా అదే డేటా టైప్స్ని అసైన్ చేసుకుంటుంది. అర్థమైందమ్మా? సో చూడండి, అది మీరు చూడాలి అనుకున్నట్టయితే ప్రింట్ ఎక్స్ డాట్ డి టైప్, ఎక్స్ డాట్ డి టైప్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎక్స్ డాట్ డి టైప్ మీకు ఏం ప్రింట్ అయిందో ఒకసారి బాటంలో చూడము. సో హియర్ ద ఎక్స్ డాట్ డి టైప్ ఈస్ ఇంటీజర్, ఇంట్ 64 అని చెప్పి ప్రింట్ చేసుకుంది. సో వై అనే ఒక అరే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూస్ ఏమి ఇచ్చాము? 1 2 3.8 4 5. సో ఒక ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను, అంటే ఒక ఫ్రాక్షనల్ నెంబర్ అనేది ఇచ్చాను. సో మీరు ఒక ఫ్రాక్షనల్ నెంబర్ ఇచ్చినా కూడా ఎంటైర్ ఈ అరే అంతా కూడా అది ఎలా ట్రీట్ చేస్తుంది? ద ఎంటైర్ అరే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఫ్లోట్. మీరు వై తలక డి టైప్ని ఒకసారి చెక్ చేయండి. ప్రింట్ వై డాట్ డి టైప్. చూడమా, బాటంలో మీకు ఏం ప్రింట్ అయింది? వై తలక డేటా టైప్ ఫ్లోట్ అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద వైని ప్రింట్ చేస్తున్నాం. సో చూడము, మనం యాక్చువల్గా ఒక్క వాల్యూ ఫ్లోట్ వాల్యూ ఇచ్చాం, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా ఇంటీజర్ వాల్యూసే ఇచ్చాం. బట్ మీరు ఒకసారి వైని ప్రింట్ చేసి చూస్తే ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద వాల్యూస్ యాజ్ ఎ ఫ్రాక్షనల్ నెంబర్స్. అంటే 1 అనేది 1 పాయింట్గా డిస్ప్లే అవుతుంది, 2 అనేది 2 పాయింట్గా డిస్ప్లే అవుతుంది, ఈ 4 5 అనేది కూడా మీకు పాయింట్స్ అంటే ఫ్రాక్షనల్ నెంబర్గానే ప్రింట్ అవుతుంది. అంటే మీరు అట్లీస్ట్ ఒక వాల్యూ ఫ్రాక్షనల్ నెంబర్ ఇస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ టేక్ రిమైనింగ్ ఆల్ ద వాల్యూస్ యాజ్ ఏ ఫ్రాక్షనల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా నేను మీకు జీ డ్రైవ్లో యాడ్ చేస్తాను ఈరోజు. జీ డ్రైవ్ లింక్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఓకే, రైట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో మనకి నంపైలో చాలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. నంపై అనేది ఒక లైబ్రరీ. ఈ లైబ్రరీలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. అందులో ఇప్పటివరకు మనం ఒక ఫంక్షన్నే వాడుతున్నాం,
ఇప్పటివరకు మనం ఏ ఫంక్షన్ వాడుతున్నామో వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్, అరే అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం అరేని క్రియేట్ చేస్తూ ఉన్నాం. బట్ నంపైలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. నేను మీకు ఇది కూడా పంపిస్తానమ్మా, ఈ చిన్న ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ కూడా, ఈ స్క్రీన్ షాట్ కూడా నేను మీకు పంపిస్తాను. సో నంపైలో ఉండేటటువంటి ఫంక్షన్స్ ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ లిన్ స్పేస్, అరే అనేది ఒక ఫంక్షన్, లిన్ స్పేస్ అనేది ఒక ఫంక్షన్, లాగ్ స్పేస్ అనేది ఒక ఫంక్షన్. ఇది అరేంజ్ అనుకుంటారమ్మా, ఇది అరేంజ్ కాదు, ఏ రేంజ్. ఏ రేంజ్ అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ ఈస్ క్రియేటింగ్ ద అరే విత్ యూజింగ్ రేంజ్. ఇట్ ఈస్ క్రియేటింగ్ ద అరే విత్ యూజింగ్ రేంజ్. రేంజ్ని బేస్ చేసుకొని అరేని క్రియేట్ చేస్తుంది. జీరోస్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ద అరే విత్ ఎ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ జీరోస్. సో లేదా విత్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ జీరోస్. లోపల మీరు ఎంత నెంబర్ ఇస్తే అన్ని జీరోస్తో మీకు ఒక అరేని క్రియేట్ చేస్తుంది. మీరు ఇక్కడ 5 అని ఇచ్చారనుకున్నామా, 5 జీరోస్తో ఒక అరే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు 10 అని ఇచ్చారనుకున్నామా, 10 జీరోస్తో మీకు ఒక అరే అనేది క్రియేట్ అవుతుంది. వన్స్, ఇది కూడా సేమ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేటింగ్ ద అరే విత్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ వన్స్. మీరు ఇక్కడ 5 అని ఇస్తే 5 వన్స్తో మీకు ఒక అరే క్రియేట్ అవుతుంది. 10 అని ఇస్తే 10 వన్స్తో మీకు ఒక అరేని క్రియేట్ చేస్తుంది. ఎనీవే, దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు జనరేటింగ్ ద అరేస్. ఈ ఫంక్షన్స్ అన్ని దేనికి యూజ్ అవుతాయో మనకి అరేస్ని జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే నంపైలో ఓన్లీ అరే అనే ఒక ఫంక్షనే కదమ్మా, నంపైలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి టు జనరేట్ ద అరేస్ని జనరేట్ చేయడం కోసం. అందులో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ లిన్ స్పేస్. లిన్ స్పేస్ అనేది ఒక ఫంక్షన్. సో లిన్ స్పేస్ ఏం చేస్తుందంటే, మీరు బిగినింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ ఇవ్వాలి. నేను బిగినింగ్ నెంబర్ 1 అని ఇచ్చాను, ఎండింగ్ నెంబర్ 10 అని ఇచ్చాను ఎగ్జాంపుల్గా. ఈ 1 to 10ని మీరు ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నారు, హౌ మెనీ పార్ట్స్ యూ వాంట్ టు డివైడ్ చూపిస్తాను చూడమ్మా. జస్ట్ ఇక్కడ మీకు తెలియడానికి, ఇది 1, ఇది 10 అనుకోండి. ఈ 1 నుంచి 10 వరకు మీరు ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నేను 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డివైడ్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్. 1 to 10ని మీరు 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే నెంబర్స్ ఏమొస్తాయమ్మా, 1 2 3 4 5 6 7 8 9 10. అంటే జస్ట్ మీకు ఈజీగా ఉంటుందని నేను ఇలా 1 to 10ని 10 పార్ట్స్గా డివైడ్ చేయమని అడిగాను. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఎక్స్ అనే ఒక అరేని క్రియేట్ చేస్తుంది. సో ఎక్స్ అనే అరే ఎలా వచ్చిందో చూడమ్మా. అయితే ఈ నంపై ఫంక్షన్లో ఏవైతే ఈ లిన్ స్పేస్, లాగ్ స్పేస్, జీరోస్, వన్స్ ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు ఏ డేటా టైప్లో వాల్యూస్ని క్రియేట్ చేస్తుందంటే, ఆల్ దీస్ ఫంక్షన్స్ ఆర్ బై డిఫాల్ట్ క్రియేటింగ్ ద వాల్యూస్ ఇన్ ఫ్లోట్ డేటా టైప్. అన్నీ కూడా డిఫాల్ట్గా ఫ్లోట్లోనే మీకు వాల్యూస్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూడమ్మా, 1 2 3 4 5 6 7 8 9 10. 1 to 10ని మీరు ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నారు అన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, లేదండి నాకు దీన్ని ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఎస్, ఈ థర్డ్ పారామీటర్ 5 అని ఇవ్వండి. అప్పుడు మీకు 1 to 10 అది ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తుందమ్మా, 5 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. చూడండి, 1 2 3 4 5. 1 నుంచి 10 మధ్యలో ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటూ 5 పార్ట్స్. మీరు ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయమంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఆ వచ్చేటటువంటి అవుట్పుట్ని ఒక అరే రూపంలో క్రియేట్ చేస్తుంది. ఆ వచ్చే అవుట్పుట్ని ఒక అరే రూపంలో క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ద లిన్ స్పేస్. అండ్ నెక్స్ట్, ఏ రేంజ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏ రేంజ్ అంటే అర్థం ఏంటమ్మా, రేంజ్ అంటే ఆల్రెడీ మీరు ఎస్టర్డే రికార్డింగ్ చూసే ఉంటారు. రేంజ్ అంటే అర్థం ఏంటమ్మా, 0 to 10 అంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ చూసారమ్మా. ఎస్టర్డే రికార్డింగ్ 0 to 10 అంటే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది రేంజ్లో, 0 నుంచి ఎక్కడి వరకు వస్తాయి వాల్యూస్, 0 నుంచి 10 వరకు వస్తాయా, 0 నుంచి 9 వరకు వస్తాయమ్మా, 0 నుంచి 9 వరకే వస్తాయి. ఈ 10 అనేది రాదు. రేంజ్లో మీరు ఏదైతే ఎండింగ్ వాల్యూ ఇస్తారో ఎండింగ్ వాల్యూ అనేది ఎక్స్క్లూడెడ్. ఎండింగ్ వాల్యూ అనేది ఎక్స్క్లూడెడ్ అమ్మ. ప్రతి ఒక్కరు ఈ రికార్డింగ్స్ అయితే చూడండి అమ్మా, ఎందుకంటే కోర్ పైథాన్ రాకుండా మనం అడ్వాన్స్డ్ పైథాన్లోకి వెళ్ళకూడదు. సో కంపల్సరీ మీరు కోర్ పైథాన్ రికార్డింగ్స్ చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా రేంజ్ అనేది, ఈ రేంజ్ అనేది మీకు ఏ రికార్డింగ్లో ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి డే 3లోని లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయమ్మా. డోంట్ మిస్ దిస్ క్లాస్, చూడండి. ఓకే, సి
అండ్ రేంజ్ ఆఫ్ 0, 10 అంటే మీకు వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జనరేట్ అవుతామో 0 నుంచి 9 వరకు జనరేట్ అవుతుంది. 10 అనేది జనరేట్ అవ్వదు. ఈ ఎండింగ్ నెంబర్ అనేది ఎక్స్క్లూడెడ్. సో ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు అరే ఎలా క్రియేట్ అయిందో చూడండి. సో ఫస్ట్ అరే మీకు ఎలా క్రియేట్ అయిందో చూడండి. 0 to 9 వరకు ఒక అరేని క్రియేట్ చేస్తాను. రేంజ్లో మీరు సింగిల్ పారామీటర్ ఇవ్వచ్చు, 2 పారామీటర్స్ ఇవ్వచ్చు, 3 పారామీటర్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం థర్డ్ పారామీటర్ ఏమి ఇవ్వకపోతే, మూడో పారామీటర్ ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఈజ్ 1. థర్డ్ పారామీటర్ ఏంటి అంటే ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్ అంటారన్నమాట. థర్డ్ వన్ మీరేమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఎంత తీసుకుంటుంది? డిఫాల్ట్లీ ద ఇంక్రిమెంటేషన్ ఈజ్ 1. అందుకే ఇక్కడ చూడండి 0, 0 + 1, 1 + 1, 2 + 1, 3 + 1, 4 + 1 ఇలా +1 +1 +1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఈజ్ 1. అలా కాదండి నాకు ఇంక్రిమెంటేషన్ విత్ 2 కావాలి. సో మీరు థర్డ్ పారామీటర్ 2 అని ఇచ్చారనుకున్నాము. దాని అర్థం ఏంటి? ఇంక్రిమెంటేషన్ విత్ 2 +2 +2 +2 అని చెప్పి ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 + 2 అంటే 2, 2 + 2 అంటే 4, 4 + 2 అంటే 6, 6 + 2 అంటే 8, 8 + 2 10. 8 + 2 10. ఇక్కడ 10 ఎందుకు డిస్ప్లే కాలేదు? మనం ఏం చెప్పామా? బిగినింగ్ నెంబర్ ఇన్క్లూడ్ అయి ఉంటుంది, బట్ ఈ ఎండింగ్ నెంబర్ మాత్రం ఎక్స్క్లూడెడ్. స్ట్రిక్ట్లీ ద ఎండింగ్ నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఇన్ ద రేంజ్. ఓకే, సో మరి సింగిల్ పారామీటర్ ఇస్తే ఎలా వర్క్ అవుతుందమ్మా? ఓన్లీ 10 అని ఇచ్చాను. సో మీరు ఓన్లీ సింగిల్ పారామీటర్ ఇస్తే డిఫాల్ట్గా బిగినింగ్ వాల్యూ అనేది 0గా తీసుకుంటుంది. డిఫాల్ట్లీ ఇట్ టేక్స్ ద బిగినింగ్ వాల్యూ యాజ్ ఏ 0. అంటే మీరు ఓన్లీ 10 అని ఇస్తే దాని అర్థం ఏంటమ్మా? 0, 10 అని అర్థం. ఇట్ మీన్స్ 0, 10. సో చూడండి ఇది 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు. ఎందుకమ్మా 9 వరకే ప్రింట్ అయింది? మనకి ఎండింగ్ నెంబర్ ఎక్స్క్లూడెడ్ కదా. సో దట్స్ వై 9 వరకు ప్రింట్ అయింది. ఇలా రేంజ్ అనే ఫంక్షన్ని బేస్ చేసుకొని ఒక అరేని క్రియేట్ చేయడాన్ని ఏమంటామా? ఏ రేంజ్ అంటాం. ఏ రేంజ్ అంటాం. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో జీరోస్ అనే ఒక ఫంక్షన్ని బేస్ చేసుకొని అరేని క్రియేట్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ ఎందులో ఒక పార్ట్ అమ్మా? జీరోస్ అనే ఒక ఫంక్షన్ దేంట్లో ఒక పార్ట్? దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నంపై. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏ లైబ్రరీలో ఉంటుంది? నంపై అనే లైబ్రరీలో ఉంటుంది. మీరు నంపై లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకుంటేనే వర్క్ అవుతుంది, డిఫాల్ట్గా పనిచేయదు. ఓకే, నెక్స్ట్. సో 0s 5 అని ఇస్తే అర్థం ఏంటమ్మా? 5 జీరోస్తో మీకు ఒక అరేని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు 10 అని ఇస్తే 10 జీరోస్తో ఒక అరే క్రియేట్ అవుతుంది. బట్ డిఫాల్ట్గా మీకు ఇక్కడ డేటా టైప్ ఏముందమ్మా? ఫ్లోట్. అంటే పాయింట్స్ కనిపిస్తున్నాయి చూడండి, పాయింట్ 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 అంటే డెసిమల్ కనిపిస్తుంది. అలా కాదండి, నాకు ఇలా ఫ్లోట్ కాదు ఇంటీజర్లో కావాలి అనుకున్నట్టయితే ఆఫ్టర్ దట్ నెంబర్ ఏదైతే మీరు 5 అని 10 అని ఏదైతే మీరు నెంబర్ ఇస్తున్నారో ఆ నెంబర్ తర్వాత మీరు ఇంట్ అని రాయాలి, కామా పెట్టి ఇంట్ అని రాయాలి. సో ఇలా ఇంట్ రాసేటైతే మీకు అరే అనేది ఇంటీజర్లో క్రియేట్ అవుతుంది. అరే అనేది ఇంటీజర్లో క్రియేట్ అవుతుంది. అర్థమైందమ్మా? గాట్ ఇట్. సో అదేవిధంగా వన్స్ అనేది కూడా సేమ్ అంతేనమ్మా. సో ఇక్కడ మీరు 5 అని ఇస్తే 5 వన్స్తో మీకు అరేని క్రియేట్ చేస్తుంది. ఇంటీజర్లో కావాలి అంటే మీరు ఇంట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో లిన్ స్పేస్ లాంటిదే మన దగ్గర లాగ్ స్పేస్ అని ఉంటుందమ్మా. లాగ్ స్పేస్ ఇక్కడ మీరు బిగినింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఇవ్వాలి. దీన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నారో ఇవ్వాలి. కాకపోతే ఇది దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ ద లాగర్థమిక్ స్కేల్. లాగర్థమిక్ స్కేల్. మీరు చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో లాగర్థమ్ బుక్స్ చూసే ఉంటారు. లాగ్ బుక్స్ అంటాం మనం చిన్నప్పుడు, లాగర్థమిక్ బుక్స్. సో ఆ లాగర్థమిక్ బుక్స్ని బేస్ చేసుకొని, ఆ లాగర్థమిక్ స్కేల్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ డివైడింగ్ ద బిగినింగ్ నెంబర్ అండ్ ఎండింగ్ నెంబర్ విత్ దిస్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఈ బిగినింగ్ నెంబర్ని ఎండింగ్ నెంబర్ని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలనేది డివైడ్ చేస్తుంది. బట్ నార్మల్ స్కేల్ని బేస్ చేసుకొని కాదు, ఏ స్కేల్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తున్నామో లాగర్థమిక్ స్కేల్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తుంది. దాన్ని ఏమంటారమ్మా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లాగ్ స్పేస్ అంటారు. నేను ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నట్టు నేను మీకు మీ జీ డ్రైవ్లో యాడ్ చేస్తాను. ఓకే, నెంబరింగ్స్ మీరు చూసుకోండి. రికార్డింగ్ క్లాసెస్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి యూ కెన్ ఫాలో ఇట్. ఓకే, ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. అదేంటి అంటే 2D అరేస్. ఒకసారి మీ నోట్బుక్లో హెడ్డింగ్ తీసుకున్నామా? 2D అరే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 2D అరే? 2D అరే అంటే అర్థం ఏంటమ్మా? నోట్ చేసుకోండి.
It is nothing but two-dimension array. It is nothing but two-dimension array. Next one. Say next point రాసుకోండి. It is nothing but array within the array. It is nothing but array within the array. It is also called as a nested arrays. It is also called as nested arrays. ఇంతవరకు ఓకేనమ్మా, అర్థమైందా? అరే లోపల అరే రాయడాన్ని ఏమంటాం ఇక్కడ? టూ డైమెన్షన్ అరే లేదా 2D అరే లేదా నెస్టెడ్ అరే అని పిలుస్తూ ఉంటారు. ఓకే, చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ ఫస్ట్ అరేని మనం క్రియేట్ చేస్తున్నాం, అరే లోపల అరేని క్రియేట్ చేస్తున్నాం. బట్ ఈ సింటాక్స్ మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీకు అసలు అరే క్రియేషన్ ఎలా ఉంటుందో చూడాలి. చూడమే ఎగ్జాంపుల్ 1లోకి వెళ్ళాను మళ్ళీ ఒకసారి. నంపై ఎగ్జాంపుల్ 1లో మీరు ఒకసారి చూడండి అరే ఎలా క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ అరేని క్రియేట్ చేసేటప్పుడు అవుట్ సైడ్ మీకు స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయమ్మా, చూసుకోండి. అవుట్ సైడ్ మీకు స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ఏమున్నాయమ్మా? ఇన్సైడ్ మీకు స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఓకే అమ్మా, అవుట్ సైడ్ స్మాల్ బ్రాకెట్ ఉంది, ఇన్సైడ్ ఏముంది? స్క్వేర్ బ్రాకెట్ ఉంది. స్క్వేర్ బ్రాకెట్ లోపల మీరు నెంబర్స్ ఇచ్చారు 1 2 3 4 5. ఇది ఒక అరే. బట్ ఇప్పుడు అరే లోపల అరే క్రియేట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో అరే లోపల అరే క్రియేట్ చేయాలి అంటే చూడండి, ఎక్స్ ఈక్వల్ టు అరే అని చెప్పి క్రియేట్ చేస్తున్నా. అవుట్ సైడ్ స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి. స్మాల్ బ్రాకెట్స్ లోపల ఏమున్నాయమ్మా? సో చూడండి ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ లోపల ఏమున్నాయి? స్క్వేర్ బ్రాకెట్. ఇది మీకు స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్, ఇది స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్, ఇది ఎక్కడ క్లోజ్ అయిందమ్మా? ఇక్కడ క్లోజ్ అయింది. స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్. ఈ లోపల మీరు మల్టిపుల్ అరేస్ ఇవ్వాల్సి ఉంటుంది. లోపల మీరు మల్టిపుల్ అరేస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటమ్మా? ఇది అంతా ఒక అరే, ఒక స్క్వేర్ బ్రాకెట్లో ఒక అరే, కామా ఇట్ ఈస్ ద సెకండ్ అరే, కామా ఇట్ ఈస్ ద థర్డ్ అరే. ఇలా మీరు అరే లోపల అరేని ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందమ్మా? గాట్ ఇట్. సో ఇది రన్ చేస్తే మనకి ఎలా ప్రింట్ అవుతుంది? అరే ఇన్సైడ్ అరే అంటే ఎలా ప్రింట్ అవుతుంది చూద్దాం. సో ఒకసారి బాటంలో అవుట్పుట్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో అవుట్పుట్ చూస్తే ఇక్కడ మీకు 1 2 3 చూడమ్మా, 1 2 3 ఫస్ట్ అరే. రెండవది ఏంటమ్మా? 4 5 6. మూడవది ఏంటమ్మా? 7 8 9. ఇది అరే తలక ఓపెనింగ్, ఇది అరే తలక అంటే మెయిన్ అరే తలక ఓపెనింగ్ క్లోజింగ్. లోపల ఎన్ని అరేస్ ఉన్నాయమ్మా? లోపల మీకు 3 అరేస్ ఉన్నాయి. అంటే అరే ఇన్సైడ్ అరే ఈస్ కాల్డ్ యాజ్ ఏ 2D array or 2-dimension array or multi-dimension array or nested array ఏదన్నా ఇదే. ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ 3x3 మ్యాట్రిక్స్. దీని అవుట్పుట్ అనేది మనకి ఎలా కనిపిస్తుందమ్మా? ఒక 3x3 మ్యాట్రిక్స్ రూపంలో కనిపిస్తుంది. 3x3 మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటమ్మా? 3 rows and 3 columns. చూడండి ఇక్కడ మీకు 3 rows కనిపిస్తున్నాయి అండ్ 3 columns అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఇది నేను ఎక్స్ని ప్రింట్ చేస్తే ఇలా ప్రింట్ అవుతున్నాను. ఒక 3x3 మ్యాట్రిక్స్ రూపంలో మనకి 2D అరే అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ డాట్ షేప్, ఎక్స్ అనేది మన వేరియబుల్ అమ్మ. ఎక్స్ డాట్ షేప్, ఎక్స్ డాట్ షేప్ అంటే మీకు ఏం ప్రింట్ అవుతుంది? ఇట్ విల్ ప్రింట్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. దెర్ ఆర్ 3 నెంబర్ ఆఫ్ రోస్ అండ్ 3 కాలమ్స్. 3 rows and 3 columns. మీరు అవుట్పుట్ చూడొచ్చు. ఎక్స్ డాట్ షేప్ అంటే మీకు ఏం ప్రింట్ అయింది? 3,3. ఎక్స్ డాట్ డే టైప్ అంటే ఎక్స్లో మనం ఎలాంటి వాల్యూస్ని తీసుకున్నాం? ఇంటీజర్స్ తీసుకున్నామా, ఫ్లోట్ తీసుకున్నామా? చూడండి మనం అన్ని కూడా ఇంటీజర్సే తీసుకున్నాం ఇక్కడ. ఎక్స్ డాట్ ఎండిమ్, ఎండిమ్ అంటే విచ్ డైమెన్షన్ అరే, విచ్ డైమెన్షన్ అరే. ఈ ఎక్స్ అనేది సింగిల్ డైమెన్షనా 2 డైమెన్షనా? ప్రజెంట్ ఇది 2 డైమెన్షన్ కదా, మీకు 2 అని ప్రింట్ అయింది చూడండి. 2 ఎందుకమ్మా? ఇది 2 డైమెన్షన్ అరే. లోపల అరే రాస్తే దాన్ని ఏమంటా? 2 dimension array. ఎండిమ్ ఈస్ నథింగ్ బట్ విచ్ డైమెన్షన్ అరే. ఎక్స్ డాట్ సైజ్ అంటే ఎక్స్ లోపల మీకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఎక్స్ లోపల ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. టోటల్లీ 9 వాల్యూస్ అనేవి ఉన్నాయి. క్లియర్ అమ్మా ఇంతవరకు? ఓకేనా? ఈ ఎక్స్ అనేది మనం 2D అరేగా చెప్పుకుంటున్నాం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కన్వర్ట్ ద 2 dimension array ఇంటూ సింగిల్ డైమెన్షన్ అరే. మీరు కావాలనుకుంటే ఈ 2 dimension అరేని ఎందులో కన్వర్ట్ చేసుకోవచ్చు? సింగిల్ డైమెన్షన్ అరేలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేస్తామండి? సో ఎక్స్ అనేది ప్రజెంట్ 2 dimension అరే. మీరు దాన్ని సింగిల్ డైమెన్షన్లోకి కన్వర్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ ఎ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో దట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఈస్ ఫ్లాటన్, FLATTEN.
ఈ ఫ్లాటన్ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ద్వారా మీరు 2D అరేని సింగిల్ డైమెన్షన్ అరేగా కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్లో తీసుకోండి. ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను చూడమా, ఎలా ప్రింట్ అయింది చూడండి. సింగిల్ లైన్లో ఎలా మనకు ప్రింట్ అయితే దాన్ని ఏమంటామా, సింగిల్ డైమెన్షన్. ఇలా ప్రింట్ అయితే ఏమంటాం, ఓన్లీ ఒకే లైన్లో ఇలా లైన్గా ప్రింట్ అయితే సింగిల్ డైమెన్షన్. సో రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ప్రింట్ అయితే దాన్ని ఏమంటామా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 2 డైమెన్షన్ అంట. రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ప్రింట్ అయితే 2 డైమెన్షన్. లేదు స్ట్రైట్గా ఓన్లీ ఇలానే ప్రింట్ అయితే దాన్ని ఏమంటున్నా, సింగిల్ డైమెన్షన్. సో ఎక్స్ని మీరు అంటే 2 డైమెన్షన్ అరేని సింగిల్ డైమెన్షన్లో కన్వర్ట్ చేయాలి అంటే ఈ ఫ్లాటన్ అనే ఒక ఫంక్షన్ ద్వారా మీరు కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు వై డాట్ ఎండిమ్ అంటే అర్థం ఏంటమ్మా, వై డాట్ ఎండిమ్ అంటే విచ్ డైమెన్షన్, వై అనేది ఏ డైమెన్షన్ అరే. చూడమ్మా బాటంలో మీకు ఏం కనిపిస్తుంది, వై ఈజ్ ఏ సింగిల్ డైమెన్షన్ అరే, 1 డైమెన్షన్ అరే. సో అగైన్ ఇప్పుడు మీరు వైని అంటే వై అనేది సింగిల్ డైమెన్షన్ అరే కదమ్మా, ఈ సింగిల్ డైమెన్షన్ అరేని మరలా నేను 2 డైమెన్షన్ అరే కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో వైని మరలా మీరు 2 డైమెన్షన్ అరే కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటే సింపుల్లీ యూ క్యాన్ గో విత్ ఏ వై డాట్ రీషేప్. వీ హ్యావ్ ఎ ఫంక్షన్ రీషేప్. రీషేప్లో మనం 3,3 అని ఇచ్చాం. అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 3,3? 3 rows అండ్ 3 columns. 3 rows అండ్ 3 columns. జెడ్ అని ఒక వేరియబుల్లో తీసుకున్నాం, జెడ్ని ప్రింట్ చేస్తున్నాం. మీరు బాటంలో చూడొచ్చు, ఇది వైఎం, ఇది వై అనేది సింగిల్ డైమెన్షన్. ఈ సింగిల్ డైమెన్షన్ని మనం ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం, మళ్ళా 2 డైమెన్షన్ కింద కన్వర్ట్ చేస్తాం. సో మీరు కావాలనుకుంటే 2 డైమెన్షన్ని సింగిల్ డైమెన్షన్లో కన్వర్ట్ చేయొచ్చు విత్ యూజింగ్ ద ఫంక్షన్ ఫ్లాటన్. అగైన్ సింగిల్ డైమెన్షన్లో ఉన్నదాన్ని మళ్ళీ మీరు 2 డైమెన్షన్లో కన్వర్ట్ చేయాలి అంటే రీషేప్ అనే దాన్ని ఫంక్షన్ బేస్ చేసుకొని యూ కెన్ కన్వర్ట్ ఇంటూ 2 డైమెన్షన్. మీరు కావలసిన చెక్ చేయొచ్చామో ఇక్కడ జెడ్ డాట్ ఎండి అంటే జెడ్ తలక డైమెన్షన్ విచ్ డైమెన్షన్ అరే ఇట్ ఈజ్ అని అడిగాను, ఇట్ ఈజ్ ఏ 2 డైమెన్షన్ అరే. అర్థమైందమ్మా? సో ఇలా మనం వర్క్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చూడండి, ఎక్స్ అనే ఒక అరేని తీసుకున్నానమ్మా, ఎక్స్ అనే అరేని తీసుకొని ఎక్స్ ఈక్వల్ టు x+4 అని రాసాను. సో ఎక్స్ ఈక్వల్ టు x+4 అంటే ఏం జరుగుతుంది, ఈ ఎక్స్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి +4 అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి 1 + 4 5, 2 + 4 6, 3 + 4 7, 4 + 4 8. ఇలా మీరు ఒక అరేలో ప్రతి ఎలిమెంట్ పైన ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే వెరీ ఈజీగా ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ద చేంజ్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద అరే. సో అయితే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన నంపైలో. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని రేపు కంప్లీట్ చేసి టుమారో వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఊప్స్. రేపు ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఊప్స్లోకి వెళ్దాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం. బట్ మీరు మాత్రం ఇంట్లో మర్చిపోకుండా కోర్ పైథాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ రికార్డింగ్ క్లాసెస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ స్క్రీన్ షేర్ చేయండి. ఓరల్గా అడగడం కాదు, మీ స్క్రీన్ షేర్ చేసి మీకు ఎక్కడ ఎర్రర్ ఉంది చూపిస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ ఎర్రర్ అని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సీ యూ ఆన్ టుమారో. బాయ్.